ఓం నమో వెంకటేశాయ. సర్వవర్ణధర్మ ప్రియా సర్వకర్మహాన ప్రియా గోవింద. సన్యాసమాత్రం బహుదూరతో మే వన్యాశ్రమోపీహ నితాంతమేవ. విన్యాసమాత్రం తదిహావశిష్టం సన్యాయ మార్గేణ తుమాం నయస్వ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని సన్యాయ మార్గంలో నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. కర్మలు వాటి తాలూకు జ్ఞానయోగ్యత్వం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాము. అవి జ్ఞానయోగ్యత్వాన్ని ఎలా తెచ్చిపెడతాయి, ఏ కర్మలు జ్ఞానయోగ్యత్వాన్ని తెచ్చిపెడతాయి అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాము. అందులో విహితమైనటువంటి కర్మలు అవి ఆశ్రమ కర్మలైతే సందేహమే లేదు. విహితమైనటువంటి కర్మలే ఆశ్రమ కర్మలు కాకుండా మనిషికి విధించినటువంటి కర్మలైతే, సత్యం మొదలైనటువంటి ధర్మాలైతే వాటి విషయంలో కూడా సందేహం లేదు అని తీర్మానం చేసుకున్నాము. విహితమైనవే కానీ ఏ ఆశ్రమానికి ప్రత్యేకించి ఉద్దేశించినవి కావు. ఎవరైనా చేసుకోవలసినవి, ఎవరైనా సాధించుకోగలిగినవి. జపము, ఉపవాసము లాంటి కర్మలు కొన్ని ఉన్నాయి. వాటిని ఏం చేయాలి, అవి జ్ఞానానికి యోగ్యతను తెచ్చిపెడతాయా లేవా అని ప్రశ్నించుకున్నాం. ఈ ప్రశ్నకి సమాధానాన్ని చాలా గట్టిగా బాదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. అంతరాచాపితు తద్దృష్టే అనే సూత్రంతో ప్రారంభించి, అంతరా ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి కొన్ని కర్మలున్నాయి. కొన్ని సందర్భాలలో ఏ ఆశ్రమానికి చెందకుండా పోయేందుకు కూడా అవకాశం ఉంటుంది.
అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు లేదా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ ఆశ్రమానికి చెందకుండా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు చేసుకోవలసినటువంటి అలాంటి వాళ్ళు చేసుకునేటువంటి జపము ఉపవాసము ఇవన్నీ కూడా జ్ఞానయోగ్యతని తెచ్చిపెడతాయి. తద్దృష్టే అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఏ ఆశ్రమానికి సంబంధించకుండా ఉండి ఏ ఆశ్రమ ధర్మాలను పాటించకుండా ఉండి జ్ఞానయోగ్యత్వం ఏమిటి చాలా పై స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుల యొక్క దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. తద్దృష్టే కాబట్టి ఈ జప ఉపవాసాదులు ఇవన్నీ కూడా ఉపయోగించి తీరుతాయి. ఎందుకంటే అపిచ స్మర్యతే చాలా స్మృతులలో ఇలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇలాంటి వాళ్ళ గురించే చెప్పారు. మనం కూడా ఇలాంటి వాళ్ళ గురించి ఒక ఆయన గురించి చెప్పుకుందాము అంతా అయిన తర్వాత చెప్పారు. కాబట్టి ఇది జపోపవాసాది సామాన్య ధర్మాలకు కూడా జ్ఞానయోగ్యత్వం ఉంది అనటంలో ప్రమాణం అవుతుంది. ఇంతేకాదు ఇలాంటి వాళ్ళ మీద అంటే ఏ ఆశ్రమానికి చెందకుండా లేదా ఏ ఆశ్రమం తాలూకు ధర్మాన్ని పాటించలేకుండా ఉండే వాళ్ళ మీద విశేషానుగ్రహశ్చ శృతికి విశేష అనుగ్రహం అనేది ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా జ్ఞానయోగ్యత్వాన్ని తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేసుకోవటానికి దారి చూపించాలి అనేటువంటి అనుగ్రహ బుద్ధి శృతికి ఉంది. అందుకనే ఈ జపాల్ని ఉపవాసాలని వీటన్నిటినీ కూడా ఆశ్రమాలతో సంబంధం లేకుండా చెప్పింది. ఆశ్రమ కర్మలు అవి జ్ఞానయోగ్యతలను తెస్తాయి, అది వేరే సంగతి. ఆశ్రమ కర్మలు కాకపోయినా ఆశ్రమాలతో సంబంధం లేకపోయినా ఆశ్రమ ధర్మాలను పాటించేవాళ్ళు కాక వేరే వాళ్ళు చేసేటైనా ఈ జప ఉపవాసాదులకి వీటికి జ్ఞానయోగ్యతా సంపాదకత్వం అనేది ఉండనే ఉంది అని విశేష అనుగ్రహశ్చ అనే సూత్రంలో చెప్తున్నారు. కాబట్టి జపాలు ఉపవాసాలు ఇంకా కూడా కొన్ని ఆశ్రమాలతో సంబంధం లేనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా జ్ఞానయోగ్యతను సాధించుకునేందుకు సాధనాలుగా ఉపయోగపడతాయి అనే విషయంలో సందేహం అక్కర్లేదు. అయితే ఇప్పుడు రెండు రకాల పరిస్థితులు వచ్చినాయి. ఈ ఆశ్రమాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి జపాలు ఉపవాసాలు మొదలైనటువంటి వాటిని ఈ ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, ఆశ్రమాలతో సంబంధం లేని వాళ్ళు చేసుకోవచ్చు. ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మలను చేసుకుంటూ ఈ జపాలని ఉపవాసాలని చేసుకోవచ్చు. లేదా ఏ సంబంధము లేని వాళ్ళు ఏ కర్మలు లేని వాళ్ళు జపోపవాసాదుల్లో మునిగిపోవచ్చు. ఈ ఇద్దరు చేసినటువంటి జపోపవాసాదుల్లో ఎవరికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనే ప్రశ్న వస్తే దానికి మాత్రం మహర్షి గారు సులభంగా సమాధానం చెప్పేస్తున్నారు. అతస్త్వితర జ్ఞాయో లింగాచ్చ అని. ఈ ఆశ్రములు అంటే ఆశ్రమం ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్న వారు చేసుకుంటున్నటువంటి ఈ జపోపవాసాదులకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఏ ఆశ్రమంలోనూ లేకుండా లేదా ఆశ్రమ ధర్మాలను పాటించకుండా చేసే వాళ్ళకి ఉంటుంది విశేష అనుగ్రహశ్చ, వాళ్ళని అనుగ్రహించడం కోసం అనేది ఉంటుంది. అలాగే ఆశ్రమ కర్మల కంటే కూడా ఇలాంటి జపోపవాసాదులకి ఒక్క పిసరు తక్కువ అనేది కూడా ఉంటుంది. ఈ జపోపవాసాదుల కంటే ఆయా ఆశ్రమాల్లో చేసుకోవలసినటువంటి యజ్ఞదానాదులు ఎక్కువ అనే మాట కూడా ఉంటుంది. అవి ఎక్కువ, ఇవి ఒక్క పిసరు తక్కువ అనే చెప్పుకోవాలి కానీ వీటికి పూర్తిగా వైర్థ్యం అనేది ఏమీ లేదు. ఇవేం వ్యర్థంగా పోవు, ఇవి కూడా జ్ఞానయోగ్యతని తెచ్చిపెడతాయి. అతస్త్వితర జ్ఞాయో లింగాచ్చ అని బాదరాయణ మహర్షి గారు చెప్పారు. దానికి అపిచ స్మర్యతే అని కొంతమంది ఉదాహరణగా ఉన్నారు అని చెప్తున్నారు. అలా ఉదాహరణగా ఉన్న వాళ్ళల్లో చాలా గొప్పవాడి కిందకి లెక్కలోకి వచ్చేవాడు సంవర్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు. ఈయన బృహస్పతి గారి సోదరుడు. బృహస్పతి గారు వాళ్ళ అన్నదమ్ములు 9 అని ఒక కథనము, 8 మంది అని ఒక కథనము, 3 మగపిల్లలు 1 ఆడపిల్ల అని ఒక కథనము, లేదు మొత్తం 8 మంది ఉన్నారు అని ఇంకో కథనం. ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారు అంగిరాహ అనేటువంటి
ఒక మహానుభావుడు, ఆయన చాలా పెద్దవాడు. ఈ బృహస్పతి గారు సంవర్తుడు వీళ్ళిద్దరూ ప్రధానంగా సోదరులు. అందులో బృహస్పతి గారు ఎంత గొప్పవాడో సంవర్తుడు అంతే గొప్పవాడు. కానీ బృహస్పతి గారికి తొందరగా పేరు అందుకుంది. ఆయన తొందరగానే దేవతలకు గురువైపోయాడు, ఒక గ్రహం అనేటువంటి స్థానాన్ని సాధించగలిగాడు. అంతకు మించి చాలా పెద్ద స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయనకి కీర్తి ఎక్కువ వచ్చింది. ఆ కీర్తి రావటంలోనూ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, కానీ ఈ అన్నదమ్ములిద్దరికీ కాస్తంత మాట పట్టింపు వచ్చింది. ఆ మాట పట్టింపు సంవర్తుడు అనే ఆయనకి కొంచెం బాధను కూడా కలిగించింది. ఏదో మాట అనుకున్నట్టున్నారు, ఆ మాట ఇన్ని బాధించింది. బాధించడంతో ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి కాశీలో పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూసి ఈయన బృహస్పతి గారి సోదరుడు అని ఎవరు కనిపెట్టలేరు. బృహస్పతి గారంటే దేవేంద్రుడి గురువుగా ఆయన దగదగా మెరిసిపోతున్నాడు. ఈయనేమో పిచ్చివాళ్లాగా కాశీలో తిరుగుతూ ఉండగా ఈయన గొప్పతనాన్ని ఎలాగైనా సరే బయటికి చెప్పాలి, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలి, ఈయన ఏ స్థాయిలో ఉన్నాడని అందరికీ తెలియాలి అని నారద మహర్షి గారికి ఒక కుతూహలం వచ్చింది. ఆ కుతూహలానికి తగ్గట్టుగా ఒక సందర్భం కూడా వచ్చింది. మరుత్తుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఆయన ఏదో పెద్ద యజ్ఞం చేయదలిచి వాళ్ళతో వీళ్ళతో చేయించుకోవటం ఎందుకు, బృహస్పతి గారితో చేయించుకుందామని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి గారితో మాట అయింది, మీరు నాకు యజ్ఞం చేయించండి అంటే బృహస్పతి గారు మనం మాట్లాడుకునేట్లుగా సూత్రప్రాయంగా అంగీకరించారు. సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం ఇంద్రుడికి చేరింది. ఇంద్రుడు బృహస్పతి గారిని పిలిచి, మీరు నాకే గురువు, నా స్థాయికి తగ్గకుండా కదా మీరు మిగతా వాళ్ళతో యజ్ఞాలు చేయించాలి, మీరు ఆ మరుత్తుడు వాడు వీడు వీడితో యజ్ఞాలు చేయించేస్తే నా స్థాయి ఏం గాను, అందుకని మీరు ఎలాగైనా సరే దీన్ని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పాడు. ఇది అసూయతో అని మనం పైకి కథలో చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు, కానీ అసలు దీని ప్రకారం పరీక్షా విధానాల్లో ఇది ఒక విధానం అని అనుకోవచ్చు. బృహస్పతి గారు పాపం మొహమాటానికి లొంగి మరుత్తుడిని పిలిచి, ప్రస్తుతం నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నాను, కొంతకాలం ఆగు అని చెప్పారు. మరుతుడు చేసేదేం లేక స్వర్గంలోంచి దిగి కిందకు వచ్చేస్తున్నాడు. వస్తుంటే నారద మహర్షి గారు ఆ మరుతుడిని పట్టుకుని ఏంటి కథ అని అడిగారు. అడిగితే ఇలా యజ్ఞం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏమీ ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. చెప్తే నారద మహర్షి గారు అన్నాడు, బృహస్పతి గారి కంటే గొప్పవాడు ఈ సంవర్తుడు, ఆయన సోదరుడే, నువ్వు గనక ఆయనతో యజ్ఞం చేయించుకుంటే నీ కోరిక తీరుతుంది, బృహస్పతి గారు నీతో ఇంకా యజ్ఞం చేయించలేడు, మొహమాటం మాట తెలిసిపోతుంది, అందుకని నువ్వు సంవర్తుడిని పట్టుకో అని చెప్పాడు. సంవర్తుడిని పట్టుకుంటే మరి బృహస్పతి గారి కోపం వస్తుంది కదా అంటే, అదేం రాదు, సంవర్తుడు ఈయనకంటే గట్టివాడు, బృహస్పతి గారికి కోపం వచ్చినా తట్టుకోగలడు అని కూడా చెప్పాడు. ఇది కాక ఆ సంవర్తుడిని కనిపెట్టడం చాలా కష్టం, ఆయన కాశీలో పిచ్చివాడిగా తిరుగుతున్నాడు, ఆయన్ని కనిపెట్టి పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది, ఉపాయం ప్రకారం చెయ్యి, ఆ ఉపాయం ప్రకారం ఆయన దొరికినా సరే నా గురించి ఈ మాట చెప్పినవాడు ఎవడు నీకు అని అడుగుతాడు, అడిగితే నా పేరు చెప్పు, నా పేరు చెప్పందే మాత్రం ఆయన నీకు లొంగడు అని కూడా చెప్పాడు. దాని ప్రకారం ఏదో కాశీలో ఒక శవం ముందేసుకుని కూర్చోవాలి, ఆ శవం చూడంగానే ఆయన తిరిగి వెళ్ళిపోతాడు, ఆ తిరిగి వెళ్ళేవాడిని పట్టుకోవాలి, ఆ తిరిగి వెళ్ళేవాడు పిచ్చివాళ్ళ ఉంటాడు, పట్టుకోవాలని ఏదో ఉపాయం చెప్పాడు. ఈ మరుతుడు కాశీలో కూర్చున్నాడు, ఆ సంవర్తుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ సంవర్తుడు మొదట్లో కాదు కూడదన్నాడు, తర్వాత మళ్ళీ నారద మహర్షి గారి పేరు చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకునేటప్పుడు ఓ మాట చెప్పాడు, నీతో యజ్ఞం చేయించడానికి నాకేం అభ్యంతరం లేదు, యజ్ఞం చేయిస్తాను, కానీ ఇప్పటికే నువ్వు మా సోదరుడు బృహస్పతిని పట్టుకున్నావు కాబట్టి ఆయన్ని కాదని నా దగ్గరకు వస్తే ఆయనకి సహజంగా కోపం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఆయనకు కోపం వస్తే ఆయన ఇంద్రుడికి చెప్తే ఆ ఇంద్రుడు యజ్ఞానికి విఘ్నం చేయాలని అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడు నీకు విఘ్నం చేస్తున్నప్పుడో లేదా పరీక్షిస్తున్నప్పుడో, ఆయన నీకేమైనా అపకారం తలపెట్టినప్పుడు నువ్వు గనక వెనకడుగు వేసావంటే మాత్రం ఊరుకోను అని మాత్రం చెప్పాడు. వెనకడుగు వేస్తే శపించి పారేస్తాను అని బెదిరించాడు. నువ్వు నాతో ఉన్నావు అంటే నాతోనే ఉండాలి, ఎవరు వచ్చినా సరే వెనకడుగు వేయకూడదు అని చెప్పాడు. మరుత్తుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. సరే, యజ్ఞం ఏమిటి, విశేషం ఏంటి, విచారణ ఏంటి అని మొదలుపెట్టారు. ఏ యజ్ఞం చేద్దాము అని మాట్లాడుకుంటే అంతా అయిన తర్వాత మరుతు మహారాజు గారు
ఒక చిన్న ఇష్యూ లేవదీశాడు. ఏమనంటే, యజ్ఞం చేయాలనే ఉత్సాహం ఉంది కానీ నాకు ఈ యజ్ఞం చేసేంత డబ్బు నా దగ్గర లేదు అని. మరి డబ్బు లేనివాడు ఎందుకు యజ్ఞం చేద్దాం అనుకున్నావు అంటే, యజ్ఞం చేద్దాం అనుకున్నాను అంతే అనిపించింది అంతే అన్నాడు. సరేలేని మా ఈ సంవర్తుడే చూసుకుని ఫలానా చోట ఫలానా నిధి ఉంది, ఆ నిధిని తెచ్చుకుందాంపా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి ఆ నిధిని ఈయన ద్వారా తెప్పించి యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం మొదలు పెట్టంగానే యథాప్రకారం బృహస్పతి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి బృహస్పతి గారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగైనా సరే ఆ యజ్ఞాన్ని ఆపేసేయి అని చెప్పారు. ఇంద్రుడు కూడా హడావిడిగా ముందు అగ్నిని పిలిచి, నువ్వు ఆ మరుతు మహారాజు గారి యజ్ఞంలోకి వెళ్ళి ఈ యజ్ఞం ఇలా జరగడానికి వీల్లేదు, బృహస్పతి గారిని పిలిచారు కాబట్టి బృహస్పతి గారు వచ్చేంత వరకు ఆగాలి, ఆగకుండా ఇంకోళ్ళని పెట్టి యజ్ఞం చేసుకోవడం తప్పు అని నా మాటగా చెప్పు అని చెప్పాడు. అగ్నిగారు కిందకి వెళ్ళారు. వెళ్ళి మరుతు మహారాజు గారితో ఈ మాట చెప్పబోయాడు. ఎంత చెప్పాడో కూడా తెలియదు. ఈ లోపల సంవర్తుడు ఒక్కసారి కళ్ళు ఇలా తెరిచి, కళ్ళు ఎర్రగా చేసో ఏదో మొత్తం మీద కళ్ళు ఇలా టకటకలాడించి అగ్ని వైపు చూసేసరికి అగ్నికి గుండె దడ పట్టుకుందిట. ఏమనంటే, ఈ సంవర్తుడు నన్ను ఏం చేస్తాడో ఏం పాడో, ఈయనతో పెట్టుకుంటే నేనేం లాభపడతాను అని ఆయనకి భయం వేసింది. భయం వేసి అట్నుంచటే స్వర్గానికి వెళ్ళిపోయి ఇంద్రుడితో చెప్పేశాడు, అక్కడ సంవర్తుడు ఉన్నాడు, ఆయన చాలా గట్టిగా ఉన్నాడు, ఆయన ప్రభావాన్ని నేను తట్టుకోలేను అని నాకు తెలిసిపోతోంది, నువ్వు కూడా విరమించుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. చెబితే ఇంద్రుడికి అగ్ని మీద కూడా కోపం వచ్చింది. ఎలాగూ మరుతు మహారాజు గారి మీద ఇంకా కోపం వచ్చింది. అగ్నిని ఏమీ అనలేక కిందకి తానే దిగి వెళ్ళి మరుతు మహారాజు గారితో నువ్వు యజ్ఞాన్ని చేయడానికి వీల్లేదు అని అన్నాడు. అంటే అలా కుదరదు, మా సంవర్తుడు మా పృథ్వీకు లేదా మా ఉపద్రష్ట గారు ఆయన చెప్పాడు, నేను చేస్తానన్నాడు ఈయన. అంటే నువ్వు గనక యజ్ఞం చేస్తే నా వజ్రాయుధంతో నీ తలకాయ పగలగొడతాను అని అన్నాడు ఇంద్రుడు. మీరు వజ్రాయుధంతో తలకాయ పగలగొట్టినా ఏం కొట్టినా సరే యజ్ఞం మాత్రం సాగవలసిందే, మా సంవర్తుడి మాట అంటే మాటే అన్నాడు మరుతు మహారాజు గారు. ఇంద్రుడు అన్నంత పని చేయటానికి వజ్రాయుధం తీసి ఆయన రాజుగారి మీద వెయ్యబోయాడు. ఇంద్రుడి వజ్రాయుధానికి తిరుగులేదు అని పేరుంది కదా. ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని ఇలా పై ఆయన నెత్తి మీద వేయబోతుంటే సంవర్తుడు ఒక్కసారి చూసి, నా ఏలుబడిలో ఉండే నా రక్షణలో ఉండే మరుత్తు మీద నువ్వు వజ్రాయుధం ఎత్తేంత బాడి వయ్యావా అని ఏదో మంత్రం చదివాడో ఏమేదో అయింది. అయ్యేసరికి ఇంద్రుడి వజ్రాయుధం కాదు, ఇంద్రుడి చెయ్యి కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఆ స్తంభించిపోయిన చేతిని మళ్ళీ ఎలా మామూలుగా చేసుకోవాలో తెలియక ఇంద్రుడే పాపం గడగడలాడాడు. లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నన్ను క్షమించి వదిలేసేయండి అని అన్న తర్వాత సంవర్తుడు ఇంద్రుడిని వదిలేశాడు. ఇంద్రుడు పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఈ సంవర్తుడు ఈయనతో అడిగాడు, మరుతు మహారాజు గారిని అడిగాడు, నువ్వు ఇంత శ్రద్ధగా నన్ను పట్టుకున్నావు కదా, నేను చెప్పినట్లుగానే వెనకడు వేయకుండా ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడన్నా సరే నన్నే నమ్ముకున్నావే తప్ప వెనకడుగు వేయలేదు కదా, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అడిగితే ఈ మరుతు మహారాజు గారు చాలా తెలివైనవాడు. ఈయన అన్నాడు, ఇంద్రుణ్ణి మనం భయపెట్టి పంపించేస్తే యాగం ఎక్కడి నుంచి సాగుతుంది? యజ్ఞంలో ఇంద్రుడే కదా ప్రధానం, ఇంద్రుడు లేనిదే యజ్ఞం ఎక్కడి నుంచి చేస్తాము? కాబట్టి ఇంద్రుడు రావాలి. ఇంద్రుడు రావాలంటేనేమో ఇంద్రుడేమో కోపంగా ఉన్నాడు, పైగా వజ్రాయుధం కూడా స్తంభింపచేస్తాయే, ఇంకా కోపంగా ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడు రావాలి, కానీ సౌమనస్యంతో రావాలి, నా మీద అనుగ్రహ బుద్ధితో రావాలి, ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం చేయటం కోసం రావాలి. అలా సౌమనస్యంతో ఇంద్రుడు వచ్చేటట్లుగా నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే సంవర్తుడు అన్నాడు, ఇదేం పెద్ద పని, ఆయన ఇంద్రుడు మహానుభావుడు, మనం మంత్రంతో గనక సరిగ్గా పిలిస్తే, శ్రద్ధగా పిలిస్తే సౌమనస్యంతోనే వస్తాడు, అదేం భయపడక్కర్లేదు, నువ్వు కూర్చో, నేను మంత్రంతో పిలుస్తాను, ఆయన వస్తాడు చూడు అని చెప్పాడు. ఈయన ఏదో మంత్రం చదివేసరికి ఆయన సౌమనస్యంగా నవ్వుకుంటూ యజ్ఞానికి వచ్చి యజ్ఞంలో ఉండి ఆహుతులన్నీ తీసుకుని యజ్ఞాన్ని బాగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అని ఒక కథ ఉంది. దీని ప్రకారం చూస్తే బృహస్పతి ఇంద్రుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఇంద్రుడు వజ్రాయుధాన్ని పైకెత్తితే
ఆ వజ్రాయుధాన్ని పైకెత్తినటువంటి ఇంద్రుడి చేతుని స్తంభింపజేసేంత స్థాయిలో ఈ సంవర్తుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తోంది. సంవర్తుడు ఆ స్థితిలో ఉండటం మాత్రమే కాదు, అదే ఇంద్రుణ్ణి మళ్ళీ సౌమనస్యంగా తిరిగి పిలిపించగలిగినటువంటి స్థాయిలో కూడా ఉన్నాడు. ఆయన మంత్రబలం అనేది అంత గట్టిగా ఉంది అని తెలుస్తోంది. ఇది తెలుస్తోంది అంటేనే సంవర్తుడి యొక్క ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు దారి తీస్తోంది. సంవర్తుడి శక్తి ఎక్కడి నుంచి రావాలి? సాధన ద్వారా రావాలి. సాధన చేయటానికి అతనేమీ ఆశ్రమ ధర్మాన్ని పాటించటం లేదు, అతనేమీ బ్రహ్మచారిగానూ లేడు, గృహస్థుడుగానూ లేడు, ఏ ధర్మాన్ని పాటించట్లేదు, పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు, కనీసం స్నానం పానం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. మరి అలాంటి వాడు చేసిన సాధనకే ఇంత ఫలితం మనలాంటి వాళ్ళకే అర్థమయ్యేట్లుగా ఇంద్రుడి వజ్రాయుధాన్ని స్తంభింపజేసేంత శక్తి ఉండటం అనేది సంభవిస్తే జ్ఞానయోగ్యత్వం ఉంది అని చెప్పుకోవడానికి, జ్ఞానయోగ్యత్వాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవటానికి అడ్డమేముంటుంది అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో అపిచ స్మర్యతే, ఇలాంటి దృష్టాంతాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ వదిలేసి ఏమీ లేకుండా ఉండేటువంటి వాళ్ళు, పిచ్చివాళ్ళలా కనిపిస్తూ కూడా ఎంతో సాధన చేసిన వాళ్ళు, పిచ్చివాళ్ళ కనిపిస్తూ జపాలు ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పనులు జ్ఞానయోగ్యతని వాళ్ళకి తెచ్చి తీరుతున్నాయి కాబట్టి అనాశ్రమి కర్మలకు కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆ విషయం నమ్మవచ్చు. కాబట్టి మేమేమి ఆశ్రమ కర్మల్ని, యజ్ఞాలని, యాగాల్ని చేయలేము, దానాలు కూడా తొందరపడి చేయలేము, లేదా ఇంకొక పని ఉంటే అది కూడా చేయలేము, కాబట్టి మాకు జ్ఞానయోగ్యత లేదు అని ఎవరు బాధపడక్కర్లేదు. ఇలాంటి జపాలు, ఏదో శ్రీరామ జయ రామ జయ రామ అనుకోవటమో, లేదా ఉపవాసం, ఏకాదశి లాంటి ఉపవాసాలు చేసుకోవటమో, ఇలాంటివి చేసుకున్నా సరే జ్ఞానానికి కావలసినటువంటి యోగ్యత అనేది లభించవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా విహిత కర్మల కిందకే వస్తాయి. ఆశ్రమ కర్మల కింద రాకపోవచ్చు, కానీ విహిత కర్మల కిందకు వస్తాయి. ఆ విహిత కర్మలన్నీ కూడా ఈ జ్ఞాన యోగ్యత్వాన్ని ఇలా సాధించి తీరుతాయి. కాబట్టి విహిత కర్మలను ఈ విధంగా వాడుకోవటం అనేది సబబు అని నారద మహర్షి గారు ప్రాచీన బర్హి మహారాజు గారికి చెప్పదలిచారు. అందుకని మొదలు కర్మలను నిందించినట్లుగా మాట్లాడి, మధ్యలోనేమో తన కథలో కూడా అక్కడక్కడ సత్కర్మలను చేస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ అందుకోలేదు అనే మాట చెప్పుకుంటూ వెళ్ళి, చివరికి మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు చేసిన కర్మలకి పెద్ద విలువేమీ లేదు, నీ గర్వానికి వాటికి ఉపయోగిస్తుందే తప్ప దానివల్ల లాభమేమీ లేదు అని ఇంకొకసారి అని కర్మలను నిందించినట్లుగా కనిపించి, కర్మలను సరిగ్గా నువ్వు వాడుకోలేదు అనేటువంటి బోధనే ప్రధానంగా మహర్షి గారు చేస్తున్నారు. కాబట్టి విహిత కర్మలలో నిత్య కర్మలు కావచ్చు, నైమిత్తిక కర్మలు కావచ్చు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనమే చెప్పుకున్నట్లుగా కామన అనేది పోయిన తర్వాత నిత్యకర్మలుగా మారేటువంటి కామ్యకర్మలు కావచ్చు, లేదా వర్ణధర్మాలు కావచ్చు, ఆశ్రమ ధర్మాలు కావచ్చు, ఆశ్రమాలతో సంబంధం లేనటువంటి సామాన్య ధర్మాలు కావచ్చు, జపోపవాసాది విశేష ధర్మాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చిత్తశుద్ధికి, అలాగే జ్ఞాన యోగ్యతకి, విశిష్ట గురు లాభానికి, నిర్విఘ్న శ్రవణానికి, వీటికి వాడుకుని వాటి యొక్క సామర్థ్యాన్ని పరిపూర్ణంగా మనం అందుకోవాలి. అంతే తప్ప వాటిని వేరువేరు ప్రయోజనాలకు వాటి సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోకుండా చేసుకోకూడదు. అసలు కర్మలు లేకుండా ఉండటానికి వీల్లేదు, కానీ కర్మల మీదే, వాటి ఫలితాల మీదే పూర్తిగా ఉండటానికి కూడా వీల్లేదు అనేటువంటి మెసేజ్ని ఇవ్వటానికే మహర్షి గారు ఈ కర్మనింద అనేటువంటి దీన్ని మొదలుపెట్టారు. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని మహర్షి గారు చెప్తున్నటువంటి కథాభాగంలో కూడా ఈ అంశాలను జాగ్రత్తగా జోడించుకుని, ఏ కర్మలైనా సరే మనకు చిత్తశుద్ధిని, జ్ఞానయోగ్యత్వాన్ని అందిస్తాయి అనే విషయాన్ని విశ్వసించి శ్రద్ధగా ఆ కర్మలను చేసుకోవటం, మనం మనస్సును కూడా మనం పరిశుద్ధం చేసుకోవటం అనేటువంటి కర్తవ్యాన్ని తెలుసుకుందాము.
మన కర్తవ్యాన్ని మనకి పూర్తిగా తెలియచెప్పి ఆ కర్తవ్యం వైపు మనతో అడుగులు వేయించి మనకు కూడా ఆ జ్ఞానయోగ్యత్వాన్ని అందించవలసిందిగా భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh